ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవసరం ఉంది. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ అనేది ఒక రెస్టారెంట్‌కైనా ఒక ఏకైక ముఖ్యమైన ఒక ఎంటిటీ అనమాట. ఇప్పుడు 98, 99% రెస్టారెంట్స్ చూస్తే మేము నడిపించేది ఎల్పిజి గ్యాస్ మీద. కొన్ని రెస్టారెంట్లు పోన్లే కట్టెల పొయ్యి మీదైనా ఎలక్ట్రిసిటీ మీదైనా వాడొచ్చేమో, కానీ ఆర్గనైజ్ సెక్టర్ని సంబంధించిన వరకు మెజారిటీ రెస్టారెంట్స్ వచ్చేసి ఎల్పిజి మీదే వర్క్ అవుతాయమ్మా. సో సప్లై డిస్రప్ట్ అయ్యిందంటే ఇంకా గ్యాస్ లేకపోతే మేము వంట ఎలా చేస్తాం, కుక్ ఎలా చేస్తాం? అది అవ్వకపోతే ఇంకా ఫుడ్ సప్లై అనేది ఉండదు. సో నిన్న రాత్రి వరకు నేను నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్కి ప్రెసిడెంట్ హైదరాబాద్లో. నిన్న రాత్రి వరకు మేము ఆల్మోస్ట్ ఒక 250 రెస్టారెంట్ మెంబర్స్ పార్ట్నర్స్తో అందరితో మాట్లాడుతుంటే నిన్న రాత్రి వరకు అయితే మాకు తెలిసింది ఏంటంటే ఇప్పటికైతే డిస్రప్షన్ లేదు. కానీ ఈరోజు పొద్దున్న నుంచి డిస్ట్రిబ్యూటర్స్ చెప్పేది ఏంటంటే మేము సప్లై చేయలేము, మా దగ్గర స్టాక్ లేదు, మాకు రీఫిల్ అవ్వట్లేదు అని చెప్పి. ఇలా సిచ్యువేషన్ కంటిన్యూ అవుతే మనకు చాలా ఇబ్బంది అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వచ్చేది రంజాన్, ఉగాది, పెళ్లి సీజన్. ఈ టైంలో ఎక్కడైనా మీరు చూడండి, ఒక పెళ్లి ఫంక్షన్ హాల్ అన్నా కూడా కేటరింగ్ చేయాలన్నా కూడా గ్యాస్ కావాలి కదా. సరే కట్టెల పొయ్యి మీద ఎంతవరకు ఎంతో కొంత చేసుకోవచ్చు, కానీ మొత్తం మనం కట్టెల పొయ్యి మీద చేయలేం. సో ఇలా కంటిన్యూ అవుతే రెస్టారెంట్లన్నీ ఇంకా టెంపరీగా క్లోజ్ చేయాల్సి వచ్చే అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నాము. అందుకనే మేము రెస్టారెంట్ అసోసియేషన్ తరఫున మనము పెట్రోలియం అండ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ మిస్టర్ పూరికి లెటర్ రాసాము. లెటర్ రాసి ఆయనకి మాకు వచ్చే సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇలా ఈ డిస్రప్షన్ వల్ల మొత్తం ఇండస్ట్రీకి చాలా పెద్ద ఇబ్బంది అవ్వచ్చు అని చెప్పి లెటర్ రాసాము. ఆయన ఈరోజు ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఒక 3 మెంబర్ ఈసీ బాడీని కాన్స్టిట్యూట్ చేశారు, ఏదైతే రెస్టారెంట్స్, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సప్లై కంటిన్యూ అవ్వాలని తెలియజేస్తూ. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ రివర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండి. సార్, అదేవిధంగా కూడా ప్రజలందరూ కూడా ఒక డౌట్ అవుతుంది రెస్టారెంట్లు ఓనర్స్ దగ్గర నుంచి. నిజంగానే ఒకవేళ గ్యాస్ కొరత అయ్యి ఉంటే ఏవైతే మనకి 200 రూపీస్ బిర్యానీ 300 అయినట్టు అట్లా ఏమైనా పెరిగే అవకాశం ఉందా? ధర కొలతలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పెట్రోల్ అనేది ఒక ప్రైస్ పెరిగిపోతే అన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు ఇరాన్లో ఉన్న ఇష్యూ వల్ల స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అయితే అక్కడి నుంచి వచ్చే మెజారిటీ ఆయిల్ సప్లై ఆగిపోతుంది. దాంట్లో ప్రాబ్లం ఏమవుతుందంటే పెట్రోల్ రేట్ పెరిగితే ప్రతి ఒక్క ఐటమ్ ట్రాన్స్పోర్ట్లోనే వస్తుంది. ట్రాన్స్పోర్ట్ వల్ల మాకు కాస్ట్ ఇంక్రీజ్ అయిపోతే గ్యాస్ సప్లైలు కూడా ఇంక్రీజ్ అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఎగ్జాంపుల్ ఇస్తానండి. 28 ఫిబ్రవరికి గ్యాస్ రేట్ వచ్చేసి 19 కేజీ గ్యాస్ సిలిండర్కి దాదాపు 1750 రూపీస్ అనుకోండి. ఈరోజు కరెక్ట్ 10 days, 9వ తారీఖు 10వ తారీఖు ఈరోజు, సరేనా? 10 రైట్. 10వ తారీఖు నిన్నటిది రేటు 2106 రూపీస్ సిలిండర్కి. ఈరోజు రేటు 2250 రూపీస్, రైట్. సో మనం చూసేది ఏంటంటే దాదాపు 10 రోజుల్లోనే 300 రూపాయలు సిలిండర్కి పెరిగిపోయింది. ఇలా కంటిన్యూ అవుతే ప్రైస్ పెరిగిపోతే ఇంకా మాకు ఆప్షన్ లేక మేము డెఫినెట్గా ఇంకా ప్రైస్ పెంచాల్సి వచ్చే అవకాశం ఉండొచ్చు అనుకుంటున్నాము. కానీ హోప్ఫుల్లీ అలాంటి సిచ్యువేషన్ రావద్దని అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్గా ఇప్పుడు ప్రైస్ కూడా పెంచలేము, ఎందుకంటే రెస్టారెంట్లో మెనూ ప్రింట్ ఉంటుంది, ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటాయి, సిస్టమ్స్లో ఉంటాయి. డైరెక్ట్గా మేము రేట్ అలా ఇమీడియట్గా పెంచలేము. ఎంతవరకు అవుతుందో రెస్టారెంట్ ఇండస్ట్రీ ఎప్పుడూ ఇలాంటి ఇష్యూస్లో మేమే లాస్ బేర్ చేసుకుంటాం చాలా వరకు. ఎందుకంటే మార్కెట్ కూడా అగ్రీ అవ్వాలి కదా. ఇప్పుడు మీరు ఒక 200 రూపీస్ బిర్యానీ తినాలి అలవాటు అయితే మీరు 300 రూపీస్ అయిపోతే ఆ చోటుకి వెళ్ళకుండా వేరే ఎక్కడ 200 రూపీస్ బిర్యానీ దొరుకుతుందో అక్కడికి వెళ్తారు కదా. కానీ ఈ సప్లై ఇలా పెరిగి రేట్లు ఇంత పైకి వెళ్ళి డిస్రప్ట్ అవుతే రెస్టారెంట్స్, కిచెన్స్ మూసేయాల్సి వస్తుంది. టెంపరీ అట్లీస్ట్ మూసేయాల్సి వచ్చే సిచ్యువేషన్ రావచ్చండి. అదే మార్కెట్లో డిఫరెన్స్ అవ్వచ్చు.